సౌండ్ కట్టు బాగాలేదు అనసూయరా, నువ్వు అనవసరంగా అలవాటు చేసావు. రండి రండి. చాలు 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 చాలు. ఏదో నేను ప్లాన్ చేసుకోలేదు, మీరు ప్లాన్ చేశారు. సాక్షాత్తు వాటర్ ట్యాంకరే వాటర్ లో నాట్యం చేసినట్టు దాకు. అది కాదండి, నేను విజయశాంతి లాగా మీద నుంచి రైన్ పడుతూ ఉంటే. విజయశాంతి రైనా? విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ లాగా ఉన్నాం. విజయశాంతి రైన్ అంట. మా ఇద్దరులో ఎక్కడైనా ఏ క్వశ్చన్ మీకు మొగుడు పిల్లలు కనపడుతున్నారండి? ఎక్కడైనా కల్పనారాయి పక్కన చిన్న సైజు ఇటుకరాయిలాగా ఉన్నానే. మీరు ఒక్కరే అలా అంటారండి. పొద్దున్న పాల పోసేవాడు నన్ను అదోలా చూస్తున్నాడు. వాడు చూస్తుంది అందుకు కాదు, ఇప్పుడే గేదె దగ్గర పిండుకొచ్చాను, మళ్ళీ గేదెకే పోయాల్సి వస్తుందని వాడు బాధ. అయినా పాలు పోయించుకోవటం అంటే ఆల్రెడీ ఇంట్లో 2 గేదెలను కట్టేసా కదా. అవి పాలు ఇవ్వట్లేదండి. ఈ అంబానీ గారు జియో సిమ్ముల్లాగా జియో గేదెలను కూడా వదిలితే బాగుండు, అన్లిమిటెడ్ పాలు పిండుకోవచ్చు. అక్కడ రాదు, ముందు ఇక్కడ రా, స్కిట్ చేయాలి. ఇవన్నీ సర్దీసి వస్తానండి. ఇప్పుడు అది ఇంపార్టెంట్, స్కిట్ ఇంపార్టెంట్. భూకంపం వస్తుంది బయటికి రావే అంటే చీర మార్చుకొని వస్తానందంట. అయినా మనం ఎలాగున్నోళ్ళో రావాలనుకుంటాం, అలా రారు, ఇలాంటి వాళ్ళే వస్తారు మనకి. అంటే నేను తగ్గడం కుదరదా అండి? ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గటం, నువ్వు తగ్గటం ఈ జన్మకు జరగదే. ఈ మధ్య ప్లాస్టిక్ కవర్లు కూడా సీజ్ చేశారు. అని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు మొత్తం సీజ్ చేసి పట్టుకెళ్ళడానికి ఇంకో ప్లాస్టిక్ కవర్ ఉంటే ఇస్తారా అని అడుగుతున్నారంట. అయినా మనం 10 ఏళ్లుగా బంగారంలా కాపురం చేస్తున్నాం కదండి. నీతో కాపురం చేయటం ఆగిపోయిన లారీకి దారం గట్లాగినట్టే ఉంటది. మీకు పిల్లలు కన్నానని ఆలోచన లేదండి. ఆపరేషన్ తర్వాత డాక్టర్లు కాపురం చేసాక మొగుళ్ళు ఒకటే చెప్తారే, మా ప్రయత్నం మేము చేసాం, ఏం జరుగుద్దో చూద్దాం. మీతో పైవాడిదే అంటాడు. టిఫిన్ తీసుకురా. చిన్నప్పటి నుంచి సంక్రాంతి వస్తే గంగిరెద్దును చూడాలని ఆత్రంగా చూసేవాడిని. దేవుడు నన్ను గమనించి గంగిరెద్దుని అయితే ఇచ్చాడు, కానీ నా లైఫ్ లో సంక్రాంతి లేకుండా చేశాడు. గొడవ పడితే మాట్లాడదేమో అని భయపడేవాడు ప్రేమికుడు, మాట్లాడితేనే గొడవ పడితేమో అని భయపడేవాడే భర్త. ఇదిగోండి గుజరాతీ దద్దోజనం. గుజరాతీ దద్దోజనం. ఆ ఫోన్ చూసుకుంటూ పరవానంలో చక్కెర బదులు ఉప్మా పోపేసి కలిపేస్తారు. అది కవర్ చేయడానికి గుజరాతీ దద్దోజనం, పంజాబీ పులిహార అని మనకు తగిలిస్తుంటారు అన్ని. దేవుడా ఇక చాలు లోపలికి వెళ్ళు. ఎవడైనా దేవుడా నాకు వరం ఇవ్వు అని కోరుకుంటాడు. ఇదేం కోరుకుంటా తెలుసా? దేవుడా నన్ను దేవతం చేయి, నేనే వరాలిస్తాను కోరుకుంటుంది. బుక్ అయినా చదువుకోవటం మీద ఎక్కడ చూద్దాం. రే అది ఏం చేస్తున్నావురా? జ్ఞాపక శక్తి పెంచుకోవటం ఎలా? నువ్వు బుక్ రాశాను రా, ఎక్కడ పెట్టాను జ్ఞాపకం రావట్లే. అవునరా, 3 రోజుల నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ సైలెంట్ లో పడిందిరా. ప్రపంచంలో టాప్ అబద్ధాల్లో కొన్ని ఉంటాయి. ఫోన్ సైలెంట్ లో ఉంది, నువ్వే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, ఇదే నా లాస్ట్ పెగ్గు, ఇవన్నీ అబ్బో. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం చెప్పమంటావురా? మర్చిపోతే చెప్పు, నేను చెప్తా. సరే, అదేదో బిజినెస్ టెండర్ ఉందన్నావు, దాని గురించి చెప్తానికే వచ్చాను రా. అరే టెండర్ ఓకే అయిపోయేలా ఉంది. మనకి ఒకవేళ టెండర్ ఓకే అయిందా 50-50. నాకు అదే కావాలి, ముందు డబ్బులు ఇంపార్టెంట్. అరే ఆ టెండర్ తాలూకా వాళ్ళే 2 డెలిగేట్స్ వస్తున్నారు ఇవాళ. వాళ్ళని మనం ఇంప్రెస్ చేసామా, డబ్బులన్నీ మనకి. నేను చూసుకుంటా కదా, పద. అది కొంచెం ఖర్చుతో కూడిన విషయం. ఖర్చు అంతా నాది పూచి, పద. ఏం సార్ అది? బాస్ కోపం వస్తే అలానే కాలు కొడతారు. కోపం వస్తే కాలు కొడతాడా? ఇంకా నయం బీపీ వస్తే బోరింగ్ కొడతాడా? సార్ ఆ చేతుల మధ్యలో పిండి పెడితే పరోటా అయ్యేలా ఉంది. మీ పేర్లేంటి సార్ ఇంతకి? నా పేరు తారా, ఆడి పేరు జువ్వ. ఇద్దరం అలా తారా జువ్వల్లాగా ఎగురుతూ ఉంటాం. బెడీ బాయ్, ఇంతకి మీ పేర్లు? నా పేరు భూ, వీడి పేరు చక్రం. ఇద్దరం భూచక్రంలో మీ చుట్టూనే తిరుగుతుంటాం. బాగా టైర్డ్ అయ్యాం, ఫారెన్ నుంచి వచ్చాం కదా, కొద్దిగా రెస్ట్ కావాలి. ఏ దేశం నుంచి వచ్చారు సార్ మీరు? టైర్డ్ అయ్యారని చెప్తున్నారు కదా, బ్యాంకాక్ అయి ఉంటది. ఈ బ్యాగ్ లో ఏముంది సార్? ఏముంటాయిరా, పసుపు ఉప్పు నిమ్మకాయ అన్ని పెట్టుకొని తిరుగుతుంటాడు. ఎందుకుంటాయిరా? దారిలో ఎవరైనా కలపడితే పులిహార కలపడానికి. సెక్రటరీ, ఆ ₹1 అతనికి ఇచ్చేసావు కదా? ఇచ్చేసాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో GST తగ్గించనంటున్నాడు. ఓ మై గాడ్. రోజుకు 40 నిమిషాలు వ్యాయామం చేశారంటే GST తగ్గిపోద్ది. జిఎస్టీకి ఆయామానికి సంబంధం ఏముంది? నేను చెప్పేది G అంటే గ్యాస్ ట్రబుల్, S అంటే షుగర్, T అంటే థైరాయిడ్. ఎందుకు మీకు చెప్పాలనిపించింది. సర్లే, మీకోసం గెస్ట్ హౌస్ అరేంజ్ చేసాం. సర్లే కానీ టౌన్ లో కొత్త సినిమాలు ఏమొచ్చాయి? వచ్చినాయి సార్. ఆలు మగల మధ్యాహ్నం ఒక అవార్డు పిక్చర్ వచ్చింది, అందులో మీరుంటే బాగుంటుందని అందరూ ఒకటే ఆశ. ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా చేశారు. మీకోసమే సార్. మరి ఇంకేం లేదా? ఇంకేముంటుంది సార్? ఏంటి సార్? నన్ను చూసే కూడా
పుట్టడం అయితే భారతదేశంలో పుట్టాడు కానీ బుద్ధులన్నీ బ్రిటిష్ వాళ్ళే వచ్చినాయి. మీరు ఆగని పిలిపిస్తాం. వాళ్ళేరి అమ్మాయి చూడడానికి చాలా డల్ గా ఉన్నట్టుందేంటి? అదేం లేదు సార్, ఆవిడ దాడి చేయటం మొదలైతే దావుద్ ఇబ్రహీం కూడా దండం పెట్టిపోతాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాను. ఏమంటావు? నీకు కరువు అంటాను. దాని వాయిస్ ఇంటే మృదువుగా ఉండే రాఘవ గారే ముత్యాల ముగ్గులో రావుగోపాలరావులో బిహేవ్ చేస్తుంటాడు. అయినా మనకి వాయిస్ తో పనే ఉంది. ఒరే, అమ్మాయిలతో డీల్ చేసే పద్ధతి అది కాదు. నేను చేస్తాను చూడు. చూడు బంగారం. బంగారం ఏంట్రా? అది కాదమ్మా, ఇలా వచ్చిన వాళ్ళందరూ నువ్వు కొట్టుకుంటూ పోతే ఎలా? ఇప్పుడు నాకు ఒక్క దెబ్బకి ఎలా ఉంటే మీరు ఆ రోజు అన్ని దెబ్బలలో కొట్టుకున్నారా? పెళ్ళి ఏజ్ దీన్ని అల్లుడు గారు అత్తగారిని పట్టుకుని నువ్వేంట్రా యూట్యూబ్ వీడియోలు నా వీడియో లీక్ నేను ఏదో మాట్లాడుతున్నావు వెళ్ళు. ఏంటి ఇది? నీకు అర్థం కాలేదా? ఇదేమో ఒప్పుకోదు, అదేమో మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకోదు. నువ్వు వెళ్ళి మందు సర్వ్ చేయి. నాకు ఈ ఏర్పాట్లు ఎందుకో బాగా నచ్చాయ్యా. మమ్మల్ని బాగా ఇంప్రెస్ చేశారు మీరు. అంతే సార్, మేము అంతే. ఎవరినైనా ఇంప్రెస్ చేయటం మాకు. ఇంప్రెస్ అయిపోయారంట. ఆ 70,000 రూపాయల డ్రా మాకే వచ్చేసింది. ఎంతరా? 70,000 రూపాయలు. 70,000? 70,000. ఒరే, ఇలా గెస్ట్ హౌస్ కి మందుకి వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో తెలుసా? 10 లక్షలు అయిందిరా. సరే, బెప్పంగాలో మనమైతే వచ్చాం. ఈ టెండర్ కి ₹1,00,000 టికెట్లు వేసుకుని వాళ్ళు ఎలా వచ్చారా? అది కూడా మనమే వేసాంరా. అప్పండి అవును. ఓహో, మొత్తం నువ్వే. నువ్వు పైన కోటు కింద నిక్కరు వేసినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందిరా. ఆకు చాటు పిండ తడిసే ఆకు చాటు పిండ తడిసే ఒక మాటు పిండ తడిసే వచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. మీరు బొట్టు ఎప్పుడు పెట్టుకున్నారు? ఇందాక మీరిద్దరు మార్కెట్కి వెళ్ళారు కదే, నేను గుడికి వెళ్ళి వచ్చా. అంటే నన్ను గుడికి తీసుకెళ్ళలేదన్నమాట. ప్రమాదకరమైన వస్తువు లోపలికి తీసుకురావద్దన్నారు పూజారి. డాక్టర్ గారు, ఇప్పుడు ఇంటికొచ్చి మీరు ఒక పేషెంట్ చెక్ చేస్తే ఎంత తీసుకుంటారండి? 300 అవునా? రండి అందరూ ఎక్కండి. ఇవ్వండి సార్, 300 ఇవ్వండి. పేషెంట్ ఎక్కడమ్మా? పేషెంట్ ఎవరు లేరండి. టాక్సీ వాడిని అడిగితే 600 అడిగాడు, మీరైతే 300 అన్నారు కదా. ఇంత లఫ్ట్ గానే ఎలా పెళ్లి చేసుకున్నావమ్మా? ఏదో అలా జరిగిపోయిందండి. అంటే నేను లఫ్ట్ గానే నువ్వు కూడా డిసైడ్ చేసేసా. ఆపు. ఏమండి, ఎందుకంటే ఆయన అలా మోసం చేశారు? ఏం పెళ్లి చూపుల్లో మేకప్ వేసుకొని నువ్వు నన్ను మోసం చేయలే? నువ్వు నన్ను మోసం చేయాలి. పెళ్లి చూపులు ఎలా ఉండేది తెలుసండి? కరెంటు ప్రభలాగా వెలిగిపోయేది. చేసుకున్న తర్వాత తెలిసింది ఇది కరెంటు ప్రభ కాదు, రమాప్రభ అని. ఎందుకంటే అలా కోపపడతారు? ఆ పక్కింటి సరోజాకి మాట పడిపోయిందంటే వెళ్ళకపోయావు నువ్వు కూడా. దేనికి? ఒకవేళ అంటురోగం అయితే నీకు కూడా అంటుకుంటది కదా అని. జోకులకి ఏం లోటు లేదా? వెళ్తున్నానండి, రారా. దీన్ని చేసుకోవడం వల్ల ఒక్క లాభం కూడా లేదండి. నా పేరు శేషు, దాని పేరు కీర్తి. శుభరాత్రులు ఏమి రాయాలి? శేషు కీర్తి వివాహం రాయాలి కదా. దాని మొహం చూసి కీర్తి శేషుల వివాహం రాశారు. చెప్పిన సొల్లు చాలు గానీ, ఇదిగో అంట్లు ఉండిపోయి బట్టలు ఉండిపోయి ఇవన్నీ ఎవడు చేస్తారు ఇంట్లోనే? దేశాలు మారినా ఇల్లు మారరు, మనల్ని మార్చలేరు. ఏంటో ఇప్పుడు సంసారంలో మీదే పెద్ద పాత్ర, మీదే పెద్ద పాత్ర అంటే ఏదో ఎంత పెద్ద పాత్ర అనుకోవాలా నాది. లక్ష్మి, నువ్వు ఇంకా పోలేదా లక్ష్మి? శేషు, వరదల్లో కొట్టుకుపోతున్న నన్ను 10 మంది పట్టుకుపోయారు శేషు. పట్టుకుపోయి చెరిపేసి నలిపేశారా లక్ష్మి? శేషు, ఇంటికి తీసుకుపోయి కంటికి రెప్పలా కాపాడారు శేషు. ఈ విషయం నాకు ముందే తెలియలేదే. తెలియక దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను లక్ష్మి. పెద్ద తేడా ఉంటుంది. మరి కట్టిన
అడిగిన దానికి ఏ సమాధానం చెప్తావు శేషు? తెలిస్తే అది చంపేస్తది, వదిలేస్తే నువ్వు చంపేస్తావు. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి లక్ష్మి? నువ్వు నాతో కూడా కాపురం చేయాలి శేషు. ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె కావాలి. అయినా ఎలాగో నాకు మేనేజ్ చేస్తాను నేను. లక్ష్మి నువ్వేంటి ఇలా అయిపోయావు? ఎవడో నీ ఒంట్లో స్ట్రా వేసి పీల్చేసినట్టు. మీరు కూడా బాగా చిక్కిపోయారు శేషు. నేను రోజు రక్తదానం చేస్తున్నాను లక్ష్మి. ఎవరికి? దోమలకి, మా ఆవిడకి. అయినా ఒకప్పుడు లక్ష్మీ బాంబులాగా ఉండేదానివి. ఎవడో నీ బాంబు పేల్చి లక్ష్మిని మాత్రమే మిగిల్చాడు. శేషు, నా ఒంటి మీద మీరు తప్ప ఎవరు చెయ్యి వేయలేదు శేషు. బాబు, రేవతి లక్ష్మి, రేవతిది ఎవరు చెయ్యి వేయలేదన్నావు? ఎవరు ఏమి వేయకుండా వీడెక్కడి నుంచి వచ్చాడు? శేషు, మనకి పెళ్ళయ్యి 3 రోజులు కాపురం చేసాం, మర్చిపోయారా? ఏమండి? ఏం చేస్తున్నారు? నేను ఒక 500 పేజీల బుక్ రాశాను కదా. ఏంటి మీరే 500 పేజీలు బుక్ రాశారా? రాశాక ఏం రాశారు? ఫస్ట్ పేజీలు గుర్రం ఎక్కి రాజు అడవికి వెళ్తాడు, లాస్ట్ పేజీలో అదే గుర్రం మీద ఇంటికి వస్తాడు. మరి మధ్య పేజీలో ఏం రాశారు? డిచ్చుకు 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 డిచ్చుకు. ఇవన్నీ గుర్తుంటాయి కానీ నా పుట్టినరోజు మాత్రం గుర్తుండదే. ఈరోజు నీ బర్త్డే కదా, అంటే నీకు రోజు అక్కడ చెప్పేస్తే నీ వయసు పెరిగిందని, అందుకే చెప్పకూడదు బర్త్డే. అది నిజమేనండి. నాకు గిఫ్ట్ ఏం తెచ్చారు? ఇందాక మా వచ్చేటప్పుడు రోడ్డు మీద ఫెరారీ కారు ఎదురుంది. ఆ కారు కలర్ నెయిల్ పాలిష్ ఒకటి తెచ్చా. ఏమండి మీరు ఎలాగా పుట్టినరోజుకి గిఫ్ట్లు అయ్యి ఇవ్వలేదు? దేవుడికైనా దండం పెట్టుకున్నావు రండి. అవునే, ఒకవేళ దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటావు నువ్వు? 7 జన్మలు మీరే నా భర్తగా ఉండాలనుకుంటానండి. మరి మీరు? ఇది 7వ జన్మ కావాలని కోరుకుంటా. రెండో పిల్లం ఉంది, దాన్ని మేనేజ్ చేసుకోవాలిగా. వెన్నెలైనా చీకటైనా. ఏమండి, మన ఇద్దరు ఇలా కవిలించుకుంటే మీకేమనిపిస్తుంది? 2 ఎముకలకు బుల్లు ఆటేసుకున్నట్టున్నాయి. అవునులే, చూసారా మీ ఆవిడ పేరుని పచ్చబొట్టు మీద చేత్తో పొడిపించుకున్నారు. నేనెక్కడ వేయించుకున్నాను లక్ష్మి? అది ఏ వస్తువు కొనుక్కున్నా దాని మీద దాని పేరు వేయించుకోవటం అలవాటు, అలా పొడిపించుకోలే. శేషు, మన బాబుని తీసుకొని ఎక్కడికైనా సరదాగా సినిమాకి వెళ్దాం శేషు. ఏం చేస్తాం, తీసుకెళ్తా. నేను నీ మగున్నే కదా. మీరు ముందే వెళ్ళండి, నేను తర్వాత మేనేజ్ చేసి వస్తా. వస్తున్నా. ఇప్పుడు నేను కొంచెం కటింగ్ చేయించుకొని వస్తా. షార్ట్ గా వేయించుకుంటారా, కొరసగా వేయించుకుంటారా? నీ చేతికి అందకుండా వేయించుకుంటా. ఏమే, ఇదిగో లక్ష్మి, సినిమాకి వెళ్దాం పా. అమ్మా, నాకు నాన్న పైన అనుమానంగా ఉంది. చిచ్చి, మీ నాన్నగారు అలాంటి వాళ్ళు కాదురా. అవునా అమ్మా? ఎలా ఉంది లక్ష్మి సినిమా? చాలా బాగుందండి. చాలా బాగుంటది, నాతో వచ్చావు కదా, ఏ సినిమా అయినా బాగుంది. అలా వెళ్దాం. చాలా బాగుంటది. ఏంటండి ఇది? ఆవిడతో సినిమాకి వెళ్ళడం ఏంటండి? నన్ను అనుమానిస్తున్నావా కీర్తి? నన్ను అనుమానిస్తున్నావా? రేపు పొద్దున్న నేను లేకపోతే వాళ్ళ ఆయనతో నువ్వు సినిమాకి వెళ్ళు. వాళ్ళ ఆయన కూడా నేనే కదా. సరేలేండి, పడుకుందాం రండి. ఏమండి? ఏంటండి అక్కడ పడుకున్నారేంటండి? అంటే నువ్వే కదా నీ పక్కన పడుకుని గుర్క పెట్టొద్దన్నా? గురగ పెట్టొద్దన్నానంటే ఏదో పక్కకెళ్ళి పడుకుంటారు కానీ పక్కింటి వాళ్ళు పక్కకెళ్ళి పడుకుంటారా? నన్ను అనుమానిస్తున్నావే? రేపు పొద్దున్న నేను లేకపోతే వాళ్ళ ఆయన పక్కన నువ్వు పడుకో. వాళ్ళ ఆయన కూడా నేనే కదా. నాసరంగా మా ఆయన అనుమానించారు. పిచ్చిదానా. దుబాయ్ నుండి వచ్చేసా. దుబాయ్ నుంచి రావడం దుబాయ్ నుంచి రావడం తమాషాలు ఆడుతున్నావా? ఎవరా నువ్వు? దాని మొగుడిని. నాకేం తెలీదండి. ఏమండి ఏంటి గొడవ ఏంటి? వాళ్ళ ఆయన దుబాయ్ నుంచి వచ్చాడంట. మరి ఆయన గొడవ అయితే మీరెందుకు చేయెత్తుతున్నారు? అదే సరదాగా ఎన్నాళ్ళు దుబాయ్ లో ఏం బీగుతున్నారు, తొందరగా రావాలి. రండి, మన పవర్సల్లోకి రండి. పక్క పవర్సల్కి వెళ్ళకూడదు అలాగా. ఏమండి మీ పేరేంటండి? నా పేరు గణపతి అండి. మనం అలా సినిమాకి వెళ్దామండి. వాడితో నువ్వు సినిమా కట్టమేంటి? ఏమండి మీరు నన్ను అనుమానిస్తున్నారు కాదు? కావచ్చే రేపు పొద్దున ఆవిడతో మీరు సినిమాకి వెళ్ళండి.
వాడితో నువ్వు వెళ్ళకూడదు అంతే. ఎందుకు వెళ్ళకూడదు? వాడితో వెళ్ళకూడదు. అదే ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే దాని మొగుడు వాడు కాదు. మరి ఎవరండి? దాని మొగుడు కూడా మీరు. అవును కదా, ఈ నాటకం అంతా తెలిసి మీ భాగవతం అంతా తెలిసి నేను నా కొడుకు ఆడిన నాటకం అండి. ఇతన్ని నేనే పురమాయించా. ఇప్పుడు ఏం చేస్తారు? వారంలో 3 రోజులు నీతో కాపురం చేస్తా, ఇంకో 3 రోజులు నీతో కాపురం చేస్తా. మరి ఆదివారం సరోజ మేమే కాకుండా నీకు ఇంకో సరోజా కూడా ఇలా రా, అలాగే వెళ్ళిపోతావు మగడ. ఇల్లరా ఇల్లరా. నీ బాడీలో ఏదో వైబ్రేషన్స్ కనబడుతున్నాయిరా, ఏం చేస్తా ఉంటావు? నేను డాన్సర్ నండి. ముసుగేసుకున్నా చేస్తావా? ముసుగేసుకున్నా చేస్తావా? కట్లు కట్టినా చేస్తాడు. బేగంపేట బుల్లమ్మో అరపంజా గుట్ట పిల్లమ్మో, బేగంపేట బుల్లమ్మో పంజా గుట్ట పిల్లమ్మో, బాడీలో వేడే చూసి గోళీ వేస్తానమ్మో, చింతల్ బస్తి చిట్టమ్మో తుగ్గట్టల్లి గిట్టమ్మో, బాగే నీకు లేకుండానే దూదే రాస్తానమ్మో. ఏయ్, ముసుగేసున్నా సరే అనసు ఎక్కడే ఉందని ఎలా తెలిసిందిరా నీకు? మీరు మొహానికి ముసుగేయగలరు కానీ మనసుకు ముసుగేయలేరు. అయినా ఈ ముసుగులేంట్రా? నువ్వు వేసిన ముసుగుల కంటే ఇవి చిన్న ముసుగులే లేరా? అందుకే ఆ మర్డర్ ఎందుకు చేశారా? ఎందుకు చేశారా చెప్పు. చెప్పరా. అది కాదు సార్. యాక్టింగ్ చేయమాక చెప్పరా. యాక్టింగ్ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారు సార్? అయ్యో అనిత, అయినా ఈ తోడేంట్రా? ఇది దేనికిది? అదే నడుము కట్టుకొని నాగబాబు గారి దగ్గర ఊగుతూ వెళ్ళి 10 మార్క్స్ బోర్డు తీసుకురావాలి. మరి నన్నేం చేయమంటారా? తలకు కట్టుకొని ఊరేస్తారా వాడితో మనకి? ఇప్పుడు ఏంటి ఊరే కదా వేస్తారా? బాబు తొందరగా ఏంటి వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమన్నా ఉల్లిపాయ పకోడీ వేస్తున్నారా, బజ్జీ వేస్తున్నారా, ఊరేస్తున్నారా? ఊరే వాడంటే జీవితంలో అన్ని అనుభవించాడు కాబట్టి చెప్తున్నాడు రా. మన కష్టాలు వాడికి ఏం తెలుసు? కష్టాల గురించి వాడికంటే బాగా తెలుసా నీకు? చెప్పరా. కష్టాలంటే వాడిరా. మాదాపూర్ వెళ్ళి ఒక వీడియో తీయాలంటే వెళ్ళడానికి 4 కిలోమీటర్లు, రావడానికి 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలని నీకు తెలుసా? వాడికి తెలుసు. నెట్ బ్యాలెన్స్ వేయించుకున్న 2 నిమిషాలకే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? వాడికి తెలుసు. చిన్నప్పుడు మనకు అన్నం పెట్టేటప్పుడు ఆకేసి పప్పేసి బొవ్వేసి అనే పాట పాడతాం. కానీ ఆ వయసులో కూడా ఆకలేస్తే అన్నం పెడతా, అలిపేస్తే ఆయిల్ పెడతా అంటే గానీ తినని వయసు వాడిది. ఆ విషయం నీకు తెలుసా? వాడికి తెలుసు. అందుకే కెమెరా కొన్నాడు, వీడియో తీశాడు, దొరికేశాడు, ఫేమస్ అయ్యాడు. ఏం ఎక్స్ప్రెషన్ తో రాది? దొరబాబు ఏదో సాధించేసినట్టు ఎక్స్ప్రెషన్. చిన్నప్పుడు వీడి చేతిలో మెమరీ కార్డు ఎందుకు ఉండేదో తెలియదు. పెద్దయ్యాక మెమరీ కార్డు ఉన్నా అందులో స్పేస్ ఎందుకు ఉండదో తెలియదు. వీలైతే వాడికి ఒక హార్డ్ డిస్క్ కొనిపెట్టండి, లేదంటే ఇంకేదైనా పెద్దది ఉంటే కనిపెట్టండి. ముందు వాడు ఒక యూట్యూబ్ స్టార్ అని గుర్తించండి. అరే అది ఒక్కసారి ఆ ఫోన్ లో వీడియో పెట్టరా. బాబోయ్, అసలు మీరు అవసరమేనా సమాజానికి? ఏం మాట్లాడుతున్నారండి? కంప్యూటర్ బట్టి వైరస్ తొలగించడానికి ఆంటీ అవసరం. ఆంటీ కాదురా, యాంటీ వైరస్. కంప్యూటర్ బట్టి వైరస్ తీయాలంటే యాంటీ వైరస్ ఎంత అవసరమో. ఆంటీ యాంటీ వైరస్ కాదు, యాంటీ వైరస్. నీకు ఆంటీ వైరస్ పట్టుకుంది. కంప్యూటర్ కి పట్టిన వైరస్ డిలీట్ చేయాలంటే యాంటీ వైరస్ ఎంత అవసరమో. ఓకే, ఈ సమాజానికి మాలాంటి యువకులు కూడా అంతే అవసరం రా. అది సార్ అది 30 ఏళ్ల సర్వీస్ రా, ఒక్క మచ్చ కూడా లేదురా నాకు. అంటే సారే పెద్ద పుట్టు మచ్చలా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏంటి సార్ మీదకి వస్తున్నారు? ఏంట్రా పేరేంట్రా నీది? పేరేంటి? బాచి. పూర్తిగా చెప్పు. దగులు బాజీ సార్.
సార్ వీళ్ళ గురించి వదిలేండి సార్, నన్ను ఊరేస్తున్నట్టు మా ఇంట్లో తెలియదు, ఒక్కసారి చెప్పేసి వస్తా సార్ ప్లీజ్. నీ కాకమ్మ కథలు చెప్తున్నావరా నాకు? కాకితోనే కథలు చెప్తున్నాం సార్. రేయ్! ఒరే ఆయన ఎందుకు రాలా అంటారు, ఇలాంటి ఊరు ఒకసారి పడితేనే కదరా రేపన్న రోజున మనం తప్పు చేయకుండా ఉంటాం. ఈడేమో తొందరగా వేసేయండి వెళ్ళిపోదాం అంటాడు, ఈడేమో ఇలాంటిది ఒకటి పడితేనే కదా రేపటి నుంచి ఏ తప్పులు చేయమంటాడు. అసలు ఏమనుకుంటున్నారా వాడు పూరి వేస్తున్నాడా ఉరేస్తున్నాడా? సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ఆ అబద్ధం సాక్ష్యం చెప్పినోడు చేత నిజం చెప్పిస్తాం సార్. ఆ మర్డర్ మేము చేయలేదు సార్. అంతగా బాధపడుతున్నారు కాబట్టి ఒక్కరోజు ఛాన్స్ ఇస్తా. ఇంతకీ ఆ అబద్ధం సాక్ష్యం చెప్పినోడు ఎవడు సార్? ఈ సందు చివరికి వెళ్తే రామారావు అని ఒకడు ఉంటాడు, ఆ. ఆయన తీసుకొచ్చి నాకు చెప్పించు. మీరు వెళ్ళిపోండి సార్. ఆ రామారావు గారి సంగతి చేల్చి మీకు నిజం చెప్పిస్తాం, మీరు వెళ్ళిపోండి సార్. వెళ్దాం పదండి రా ఇంటికి. ఇంట్లో ఎవరు సార్? అయినా ఏంటి ఇంకా జిమ్ చేస్తారేంటి వీడు? సార్ ఇంతకంటే పెంచితే బాడీ బిల్డర్ అని సార్, ఏ బెలూన్ కంపెనీకి ఓనర్ అనుకుంటాను. ఇంటిలో అద్దెకొచ్చారా? అవును సార్, ఈ పక్కింట్లోనే దిగాం సార్. ఏం చేస్తుంటారు? నేను ఇండియాలో ఉన్న సముద్రాన్ని బస్సులో మలేషియా పంపిస్తుంటాను సార్. నువ్వేం చేస్తావు? అక్కడ సముద్రాన్ని నీడే రిసీవ్ చేసుకుంటుంటాడు సార్. నువ్వేం చేస్తావురా? ఆ సముద్రాన్ని ఆడే కవర్ లో పార్సిల్ చేస్తుంటాడు. ఎందుకు మీరేం చేస్తుంటారు? కండలు పెంచేసి ఏజ్ కవర్ చేస్తుంటాడు. ఏంటి సార్ నిజం కాదా? ఏదో ఒకసారి నవ్వండి, నేను ప్రూవ్ చేస్తా. నవ్వండి, నవ్వమని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తా. నవ్వండి సార్, ఎందుకు నవ్వండి సార్, ఒక్కసారి నవ్వండి సార్. నవ్వడు, ఎందుకంటే నవ్వితే కళ్ళ కింద కరెంట్ తీగలు వచ్చేస్తాయి. మీరు లేటుకు వచ్చారు కాబట్టి మాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, జాగ్రత్త. ఏదైనా తేడా వచ్చిందో ముక్కలుగా నరికేస్తాను. ఇప్పటి వరకు మీరు తెలుగుని చేసిన మొక్కలు చాలు సార్, మళ్ళీ కొత్త మొక్కలు ఎందుకు? అయినా మామూలుగా చెప్పండి సార్, అదేదో నేరాలు ఘోరాలు చెప్పినట్టు అన్ని అలా చెప్తారేంటి? సరే అండి వెళ్ళండి. ఇదేంట్రా ఇలా ఉన్నాడు? నాన్నగారు నేను బయటికి వెళ్ళొస్తానండి. కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. మీరు పడవ కాదు ట్రైన్ నడిపినా అది నడవలేదు, మా మధ్య మీద ఏమి నడవదు. పొద్దున్నే పేపర్లన్నీ థియేటర్ దగ్గర ఏరుకుని సాయంత్రం అదే థియేటర్ సినిమాకి వెళ్ళేదాని లాగా ఉంది. ఒక నిమిషం ఇలాగే ఆగు నువ్వు. అమ్మో దీంతో కష్టం. నేను బయటికి వెళ్ళొస్తా. పుటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా, మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా. మీరు దీనికి ఏమీ నడపడం అవసరం లేదు, సైగ చేస్తే అదే నడుచుకుంటూ వస్తుంది. సార్ మీరు బయట రండి. ఏంటి సార్ మొత్తానికి మీ పోలికలు వచ్చినాయి, చెప్పండి సార్. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. సార్ మీలో ఈ యాంగిల్ కూడా ఉందా సార్? లేదండి. ఒక్కసారి మీరు అందరూ లోపలికి వెళ్ళరు, నాకు తగల తిరుగుతుంది. ఏంట్రా ఈ ఫ్యామిలీ, నాకు వద్దురా, వెళ్ళిపోదాం పద. వీళ్ళు పడైపోతే మనకు ఉరిశిక్ష పడుతుందిరా. ఉరిశిక్ష పడితే చచ్చిపోతాం. ఒకవేళ చచ్చిపోతే నా గురించి న్యూస్ ఏమైనా వస్తుందా? దివికి ఎగిరిన గూగుల్ తారా. యూట్యూబ్ ద్వారా సరే మీకోసం రా, ఓకే నేను లైన్ వేస్తా, తప్పదేం. మీరు చాలా బాగున్నారండి. ఇంత బాగోలేదన్నారు. అంటే ఇప్పుడే ఆసం అప్పి కర్తానందం లేడీ గట్టపులు చూసావు, చూసాక ప్రపంచంలో ఎవరైనా అందంగానే కనపడుతున్నారు. జడ చూసావా ఎంత లూజుగా వేసాను? పెదాలు కూడా చాలా వదిలిపోయినాయి, వదిలితే వరంగాలు ఇలా ఉన్నాయి. అబ్బా నాన్నగారు, అబ్బా రండి నాన్నగారు. ఏంటమ్మా మాకేమో ముగ్గురు నచ్చారు, మీరు ఇద్దరినే సెలెక్ట్ చేసుకోవాలి. అవు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసి. ఇప్పుడు ఆ నచ్చడం కాదండి, వీళ్ళ మెయిన్ మనకు. ఓకేనా, మీరు పక్కకు ఉండండి. అయితేగా ఉన్నాడు ఇతను, నేను చేసుకుంటాను. చేసుకో. నచ్చారు నాన్న. తాలి కట్టారా, ఇంకెందుకు లేటు, మనకు కావాల్సింది దొరికారు. మీ కూతురుని మీ దగ్గరే పెట్టు. ఎవడి కల్లులు రా? నువ్వు కోర్టులో అబద్ధం సాక్ష్యం చెప్పావు కదా, ఇప్పుడు నిజం సాక్ష్యం చెప్తే మీ కూతురు మాతో తీసుకెళ్తాను. మాతో కాదు, పోలీసులు వస్తారు, వాళ్ళతో. పోలీస్ రామారావు గారు విషయం చెప్తే తెలిసిపోద్ది. రామారావు ఆడు రామారావు కాదే. నేను అదే చెప్తున్నాను సార్, నేను రామారావు కాదు. వీళ్ళు కావాల్సిన రామారావు 3 రోజుల క్రితం 3 రోజులు వెళ్ళిపోయాడు సార్. నేను వెంకటరావుని సార్. నువ్వు రామారావు కాదా? కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. మమ్మల్ని
అన్యాయం చేసి వెళ్ళిపోతారు. కనీసం పోలీసులైనా మీరు రికార్డ్ చేసి ఆగొచ్చు కదా. ఒక్క మాట అండి, ఏంటండి? మీతో కాపురం చేయటం కంటే ఉరేయించుకోవడమే బెటర్. నిన్ను వదిలించుకోని పోలేనులే, అది నిజములే. ఏంటండి ఈ పాటలు? ఇది జబర్దస్తే. ఇక్కడ పాటలు ఫేసులు అన్ని డల్లుగానే ఉంటాయి. అదే ఎక్స్ట్రా జబర్దస్త్ లో అయితే చివర్లో అబీపీ అబీపీ ఏంటండి? అటు ఇటు తిరిగి మళ్ళీ అభి అన్న దగ్గరికి వచ్చా అంటున్నా. ఏమండి ఈ రోజు ఎవరైనా గెస్ట్ వచ్చారా? ఎవరైనా వచ్చారంటే ఆయన గోల్డ్ సునీల్ గారని మంచి హీరో. ఏంటి ఏమండి మా ఆవిడ తప్పిపోయింది, మీతో కొంచెంసేపు మాట్లాడచ్చా? మీ ఆవిడ తప్పిపోతే నాతో మాట్లాడడం ఏంటండి? అంటే ఎవరైనా అందమైన అమ్మాయితో మాట్లాడనుకోండి, మా ఆవిడ ఎక్కడున్న పరిగెట్టి వచ్చేస్తుంది అనమాట. మీ ముక్కు కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ముగ్గులు ఇంకా బాగున్నాయి. ఓణి చాలా బాగుంది. ఎవరిదండి? థ్యాంక్ యూ సో. ఇంతసేపు మాట్లాడినా మీ ఆవిడ రావట్లేదు ఏంటి? అంటే ఇంకా అర్థం కాలేదా మీకు? అందమైన అమ్మాయితో మాట్లాడితేనే వస్తుంది. బయలుదేరండి. అర్థం కాదు. వీడికి ఎగ్జామ్స్ అయినా తెగ చదివేస్తున్నాడు. హాయ్. హాయ్ అండి. ఎవరండి మీరు? మీరు ఏం చేస్తుంటారండి? పల్లె వెలుగు బస్సుకి బ్యాక్ సైడ్ పోస్టర్లు అంటిస్తుంటానండి. మీరేం చేస్తారు? ఆ పోస్టర్లు ప్రింట్ చేస్తుంటానండి. ఇది వేస్తాడు మనకి. ఇవిడు ఎవరండి? మీ ఆవిడే? అబ్బాయి లేదు, గేదండి. మొన్న సంతకెళ్ళి కొనుక్కొచ్చామండి. మళ్ళీ వేస్తాడు. ఏమన్నా మీకు కొంచెం ఎటకారం ఎక్కువ అండి. దానికి పునాదేసింది మీరే కదండి. ఏమండి మా ఆవిడ తప్పిపోయింది. మంచిదండి. ఎవరికే? అంటే పిల్లలు తప్పిపోతే మనకు మంచిదే కదండి. ఒకసారి మీ ఆవిడ పంపిస్తారండి? దేనికండి? అలా పంపించరండి. అయిపోయి నేను చాలా పద్ధతిగా చూసుకుంటానండి. తిరిగి అలా పద్ధతిగా తీసుకొచ్చి చెప్పేస్తాను. ఇప్పుడు అది పద్ధతిగానే ఉందండి. నేను కూడా ఏం చేయట్లేదు. అంటే మీ ఊర్లో అందరూ ఇలాగే ఉంటారండి? అందరూ ఇలాగే ఉంటారండి. మీ భీమవరం నుంచే నేర్చుకున్నామండి అన్ని. అంటే వెళ్ళిపోమంటారా? ఎందుకో గంట ఇక్కడే ఉన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పేర్లు చూద్దరు కానీ మొత్తం వేసిన చోట మళ్ళీ వేసేస్తున్నావు అబ్బాయి. వేసేస్తున్నావు. సరే పోతాను ఇంకా. అంతేనా? అంతేనంటే ఇంకేం కావాలి? హీరోయిన్ కూడా కావాలి కదా. ఓహోహోహో. సరే పిలిపించావండి. ఏమండి అనసూయని చూసారా ఎంత అందంగా ఉందో? కొంతమంది అమ్మాయిలు చార్మినార్ లాంటి వాళ్ళే. దూరం నుంచి రెండు బాగుంటాయి, దగ్గరికి వెళ్తే తెలుస్తాయి చార్మినార్ కున్న పెచ్చులు, వాళ్ళ మొహం మీద ఉన్న మేకప్ అచ్చులు. మనకి పెళ్ళి ఇప్పటికి ఎన్నేళ్ళు అయ్యిందండి? ఆ దుర్ఘటన జరిగి కరెక్ట్ గా 10 ఏళ్ళు అయింది. ఏమండి ఇన్నేళ్ళు మన బంధంలో మీకు బద్ధశత్రువులు ఎవరైనా ఉన్నారండి? ఉన్నాడే, కోట నరసింహారావు అని. అదేంటండి, ఆయన మీ నాన్నగారు కదా, ఏం చేశారండి? మన పెళ్లి చేశాడు కదా. రేపు మన మ్యారేజ్ డే అండి, ఏం చేద్దాం? మనకు పెళ్లి చేసిన పొంతులు ఎక్కడ ఉన్నాడు కనుక్కో, వెళ్ళి 4 దన్ను వద్దాం. కనీసం ఈ సంవత్సరం అయినా మ్యారేజ్ డే కి మంచి గిఫ్ట్ కొనేసి ఇవ్వండి. పోయినసారి గిఫ్ట్ ఇచ్చేది, ఇంతవరకు వాళ్ళ ఇది. చూడండి సునీల్ గారు, పోయినసారి నాకు శవపేటకి ఇచ్చండి, అది వాడుకోమంటున్నాడు. ఏం గ్రైండర్ ఇచ్చాను వాడుకుందా, కుక్కర్ ఇచ్చాను వాడుకుందా, శవపేటకు వాడుకోదా? కనీసం ఈ రోజు శ్రావణ శుక్రవారం, నన్ను ఆశీర్వదించండి. శ్రావణ శుక్రవారం ఈ ఒక్క రోజే మన ముందు వంగుతారు, మిగతా రోజులు మొత్తం మన లొంగ పెడతారు. మామూలు కాదు. ఏంటండి అసలు మీతో పడలేకపోతున్నాను. ఒక్కసారైనా అతను కాపురం చేసావా? నీకు బదులుగా నేను సుధీర్ని చేసుకున్న బెస్ట్. చేసుకో సౌతుల పోరు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటావు.
వైఫ్ ఈజ్ క్యూట్ వెన్ షీ ఈజ్ మ్యూట్ అన్నాడండి ఒక మహాకవి. అవి జరగవు, మన దగ్గర జరగవు. వాళ్ళని చదివే బదులు పేపర్ చదువుకోవటం బెటర్. షాపింగ్కి వెళ్ళి 5 నిమిషాల్లో చీర సెలెక్ట్ చేసిన పెళ్ళాం, ఆ షాకుతో భర్త మృతి. సుబ్బారావు గారు ఏంటి ఇంట్లోనే ఉన్నారేటి? నేను ఇంట్లో లేకపోతే మీకేంట్రా పని ఇక్కడ? ఏమీ లేదండి, మీ ఆవిడ గారు మేము చిన్ననాటి చేతులు. మీలాంటి వాళ్ళకి ఆల్రెడీ చంద్రన్న చెప్పారు కదా వెళ్ళిపోమని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చారా మీరు? ఎందుకంటే అంత కోపం తెచ్చుకుంటారు? మా ఆడవాళ్ళంతా పుట్టింటికి వెళ్ళారండి, మీ ఆవిడ ఇంట్లోనే ఉంది కదా. ఏంటరా అది, బయట మందు షాపులన్నీ మూసేశారు, మీ ఇంట్లో మందు ఉంది కదా అన్న ఈజీగా చెప్పావు. మీరేం చేస్తుంటారండి? నేనేం చేయనండి, అన్ని పనులే చేస్తారు. మీ ఇంట్లో గేదెలు ఎవరు తోముతారు? పనోళ్ళండి. వంట ఎవరు చేస్తారు? పనోళ్ళండి. మీ ఆవిడతో కాపురం? పనులండి. నువ్వేం చేస్తుంటావు బాబు? వైల్డ్ లైఫ్ లో ఫోటోగ్రాఫర్ అండి. ఓహో, సెల్ఫీలు దిగుతుంటావు అనమాట. నువ్వేం చేస్తుంటావు? నేను సింగపూర్ వెళ్ళడానికి ఆలోచిస్తున్నానండి. ఏ మాత్రం ఖర్చు అవుద్దంటారా? ఆలోచించడానికి ఏం ఖర్చు అవుతారా, వెళ్తే ఏమన్నా ఖర్చు అయింది. రాజు, మోహన్, దొరబాబు బాగున్నా? మార్చి మార్చి వాటేసుకోవడానికి నా పెళ్ళం. రాదా, నేను ఎక్కడున్నానో కనుక్కో. మోహన్, ఇది దిగితే ఎంత దూరం వెళ్ళిద్దో కనుక్కో. రాధా, చిన్నప్పుడు మనం ఒంటి మీద పుట్టుమచ్చలు లెక్కేసుకునే వాళ్ళు లెక్కయ్యరా. అయినా నీ ఒంటి మీద పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నారా? బాడీ మొత్తం ఒకటే పుట్టుమచ్చ కదా. రాజు, చాలా కవితలు చెప్పేవాడివి, ఒక్క కవిత నా గురించి చెప్పవా? ఎందుకు చెప్పను రాదా, నీ కోసం ఈ గొడుగు, నీ అడుగులో నా అడుగు, నీకేం కావాలో అడుగు, దాని మూతికి అడుగు. రాధా, మా కోసం కాఫీ తెస్తావా? మీకోసం కాఫీ ఏంటి, నా ప్రాణాలే ఇస్తాను. ప్రాణాలు ఇస్తే కాఫీ మీ అయ్యి ఇస్తాడా? నీకు గుర్తుందా టీచరు నా చేతుల మీద పెడుతుంటే నీ చేతులు అడ్డెట్టో ఏ ఆ చేతులు? ముద్దులు పెట్టుకోవడానికి వచ్చారు నువ్వు? ఏమి చిన్ననాడు స్నేహితులు రా మీరు? రాధా, చిన్నప్పుడు గుర్తుందా, మనకు బడైపోగానే గంట కొట్టంగానే మనం వెళ్ళి కబడ్డీ ఆడుకునే వాళ్ళం, గుర్తుందా? ఇప్పుడు ఆడుకున్నా కబడ్డీ 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 అది పెళ్ళం అనుకున్నారా, పరుపు అనుకున్నారా? నలిపేస్తున్నారు. ఈ కబడ్డీ తగలయ్యా. మా ఆయన గారు బాధపడుతున్నారు, ఇప్పుడు మీరు కోతకి రండి. వాళ్ళు కోతకొస్తే మాత్రం కోవేశ్వర్లో వచ్చి వాటేసుకుంటుందా? నువ్వే వాటేసుకోవాలి. మా రాధాని దెబ్బ మీద దెబ్బ పడితే ఊరుకోను. నీ రాధా, అది నా పెళ్ళం రాది. నీ రాధా ఏంట్రా? రాధా, నీకు గుర్తుందా సుబ్బారావు గారు ఇల్లు కట్టడం కోసం ఇసుకెత్తే ఆ ఇసుకలో మన ఇద్దరం దూది పిల్ల దుక్కుడు పిల్ల ఆడుకుంటే పట్టుకోలేకపోయా. నీకు ఇంకో విషయం తెలుసా, నువ్వు చెయ్యలా పెడితే అందులో నేనేలెట్టి గుడుగుడు గుంచం గుండారాయన పాములు పుట్ట పటికి బెల్లం కత్తెయినా బద్దయమంటే ఎప్పుడు కత్తెయ్యి అనేదాను. ఎన్ని పుల్లలు మాట్లాడుకున్నారా మీరు? మర్యాదగా టీవీ చూడండి, సైలెంట్ గా. చాలే, కరెక్ట్ గా ఈ టైంకి జబర్దస్త్ ప్రశాంత్, జబర్దస్త్ చూద్దాం. జబర్దస్త్. మధ్యలో నేను ఉన్నాగా నా మీద పడొచ్చు కదరా. ఇప్పుడు సీరియల్ పెడతారా మీరు? జబర్దస్త్ పెడితే నవ్వుతారు, ఇప్పుడు ఏం చేస్తారు? పీకుతా. పాలేదు, అది ఇంకా పాలేదురా, బతికే ఉంది. ఏది పెట్టాలరా మీకు? మంచి హర్రర్ సినిమా చూద్దాం, అప్పుడైతే భయపడతా సైలెంట్ కూర్చుంటారు. మీకు ఇక్కడి నుంచి ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని చంపేస్తా. అలాంటి ఏమే బా నైట్ ఎందుకు పడుకున్నదా? ఏంట్రా ఇది, ట్రాన్స్ఫార్మర్ పక్కన ట్యూబ్ లైట్ లా ఏలాడుతూ పడుకో. ఇప్పటికైనా అర్థమైందా? నాతో కాపురం చేస్తారా చేయరా?
చేస్తాను, నీకు దండం పెడతా, వాళ్ళని పంపించవే ఫస్ట్. ఫ్రెండ్స్ మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఏంటి ఇదంతా ప్లానా? ఆ నువ్వు కాపురం చెయ్యాలిగా నాతో. కాపురం చేస్తావు కదా. చేస్తాం. ఆ. అంటే చెయ్యకపోతే ఏం చేస్తారా? వద్దురా, చేస్తారా? మీకు దండం పెడతా, నేను చేస్తాను. శివమెత్తన ఆది. మామూలుగా ఈ పాటకి థియేటర్ లో పేపర్లు చించి విజిల్స్ కొట్టారు. నేను వేసిన చూస్తే బట్టలు చించి నన్ను కొడతారు. లేదు, నువ్వు కరెక్ట్ మూన్ వాక్ చేసే టైంలో వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. అయినా సరే నువ్వు వదల, వేరే లిరిక్ అని మూన్ వాక్ చేస్తారో. ఏమండి వాళ్ళిద్దరిని చూసారా? ఆయన దగ్గర పాట ఉంది, ఆయన దగ్గర ఆట ఉంది. ఏమే మొగుడు ఇక్కడ మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటే ఆయన దగ్గర ఆట ఉంది, ఆయన దగ్గర పాట ఉందంటే నా దగ్గర ఏం లేదనే. పరపురుషుని చూస్తే మీకు ఎప్పుడు జలసి. పురుషుడు అయితే ఓకేనే, అక్కడ ఉంది శేఖర్ మాస్టర్. పురుషులందు ఆ పురుషుడు వేరయ్యా. విశ్వదాభిరామ, ఆయన కన్ను పడిందంటే నువ్వు సేఫ్ కాదే బామా. ఆయనతో డాన్స్ చేస్తానండి. ఓ పని చేయండి, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా, ఆయన ఇక్కడికి వస్తాడు, మీరు చేసేవన్నీ చేయండి. మీరు చేసేవన్నీ చేయండి, నేను ప్రతి పర్ఫార్మెన్స్ కి 10 మార్కులు బోర్డు ఎత్తి సూపర్ 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 అని విజిల్ చేస్తుంటా. అంతేగాని మీలో రొమాంటిక్ యాంగిల్ మాత్రం లేదు. కరోనా యాంగిల్ వచ్చిన తర్వాత రొమాంటిక్ యాంగిల్ అనేది జనాల్లో ఎప్పుడో చచ్చిపోయింది. ఏమో ముద్దులు పెట్టుకోవడానికి లేదండి, శానిటైజర్ తో చేతులు కడుక్కోవచ్చు కానీ మూతులు కడుక్కోలేగా. పోనీ లైట్స్ ఆఫ్ నా? లైట్స్ ఆఫ్ చేస్తే స్కిట్ ఎలా చూస్తారే? హైపరాది టీం వెళ్ళిపోయింది, ఏదో చీకట్లో చిందులని కొత్త టీం వచ్చింది అనుకుంటారు. చిచ్చి, బెడ్రూమ్ అంతా రెడీ చేశాను, ఫ్రూట్స్ అన్ని వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, దాంతో పాటు కొన్ని విటమిన్ టాబ్లెట్లను కషాయం కూడా పెట్టి ఆ రూమ్ క్వారంటైన్ రూమ్ చేయి. నేను ఏదో పేషెంట్ నెత్త పడుకుంటాడు ఆడే. అది కాదండి, రూము. ఐపీఎల్ ఆగిపోయింది, ఈ పీపీఎల్ ఆగదా? పీపీఎల్ ఏంటి? పీపీఎల్ అంటే అదే పెళ్ళాం ప్రీమియర్ లీగ్, అది ఆగుతుంది కానీ ఇది ఆగట్లా. మిమ్మల్ని నమ్ముకున్నాను చూడండి. ఆ సుజాత ఎప్పుడు నీకు పిల్లలు లేరు అంటుంది. ఏం చెప్పాలి? కన్నం పెద్ద విషయం కాదే. మళ్ళీ వాడు పుట్టిన తర్వాత పైన మాస్క్ పెట్టి కింద డైపర్ పెట్టి 24 గంటలు శానిటైజర్ కొట్టి మనకు అవసరం, వాడిని కూడా 2020 ఆడించడం. అంటే ఈ అందం అంతా అడవి కాచిన వెళ్ళని అవ్వాల్సిందేనా? నువ్వు అలాంటి ఇంట్లో ఆయన కాసు కూర్చున్నాడు అక్కడ. ఇదిగో అయినా ప్రతిదానికి అలక్కో, ఇదిగో మాస్క్ పెట్టుకో. నేనంటే ఎంత ప్రేమ అండి మీకు. ప్రేమ బొక్క, ప్రపంచంలో పిల్లలు నోరు మూయించింది ఇది ఒక్కటే, పెట్టుకో. కనీసం దేవుడైనా దండం పెట్టుకోండి, పుణ్యం వస్తుంది. వద్దులే, నేను పెట్టుకోను. ఎందుకు పెట్టుకోరు? నేను చేసుకునే ముందు దండం పెట్టుకునే చేసుకున్నా, ఏమొచ్చింది? భగవంతుడా, నీకు ఎన్నో పూజలు చేశాను, ఒక్కసారి ప్రత్యక్షం అవ్వయ్యా. ఏమండి, దేవుడు వచ్చాడండి. స్వామి కిరీటం వేసుకున్నారు, కాస్ట్యూమ్స్ వేసుకోలేదే? అన్ని వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు, అందుకే వేసుకోవట్లేదు. చెప్పండమ్మా, మీ కోరిక ఏమిటి? స్వామి, నాకు బాహుబలి, అరుంధతి, జగదేకవీరుడు, అతిలోక సుందర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్స్ తో గడపాలని కోరిక. నీ కోరిక నెరవేరుతుందమ్మా. నువ్వు కనిపించాలనే కోరిక నెరవేరింది కదా స్వామి, వెళ్ళు. మీరు ఈ సైడ్ నుంచి వచ్చారా, ఏదైనా సైడ్ కాలువల నుంచి వచ్చారా? ఇలా ఉన్నారంట్రా? ఏంటి ఎవరి ఇల్లు? నేను చిరంజీవి గారు గాని ప్రభాస్ గాని వస్తాడు అనుకున్నానండి. మొగుడిని ఇక్కడ పెట్టుకొని ప్రభాస్ పక్కన ఉండాలి, దగ్గుబాటు నా దగ్గర ఉండాలంటే ఇలాంటి బొగడగాళ్ళే వస్తారు. అరే ఆన్లైన్ లో ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తే లవ్ ఫ్రూట్స్ వచ్చినట్టు ఇలా ఉన్నారంట మీరు. పిందె పండయ్యిందే. ఒకసారి పిందె పండైనందుకే పండు పిందె ఎవరు కొట్టారు? వాళ్ళెవరో వాళ్ళ జడ్జిలు. నమస్తే సార్. జడ్జిలు కాదురా, మన జడ్జిలు ఫ్రీగా ఉండొచ్చు. నేను వశం చేసుకుంటా. వశం చేయడం తర్వాత ముందు ఆ వాయిస్ చేయండి సరిగా. ఎవరిదండి ఈ వాయిస్? అమరీష్ పురి. అంబరీష్ పురి వాయిస్ గుండెల్లో నుంచి వచ్చినట్టు ఉంటది. నాది నీది గురు బ్రహ్మ. కోరిక. ఏమండి ఇలా తిరుగుతాడంటండి వీడు? ఈ క్యారెక్టర్ కోసం నా చుట్టూ తిరిగి తిరిగి అలవాటైపోయి ఇక్కడ కూడా తిరిగేస్తున్నాడు. ఇచ్చే కదరా. ఏమైందండి వాడికి? ఓహాన్ నుంచి వచ్చానని చెప్తున్నాడే, అంతేనా? ఏదో చెప్తున్నాడు. ఏం లేదే, నిమ్మరసం గసగసాలు మిరియాలు వేసిస్తే తాగుతానంటున్నాడు. ఎరా కాలకాయ, మీ పని
పని ఇలా కాదురా, ఈ పశుపతి గడి పోవాలంటే అరుంధతి రావాలి. స్వామి ఆ అరుంధతిని పంపించు స్వామి, నీకు దండం పెడతా. పాపం ఎండిపోయింది జేజమ్మ. ఎవరక్కడ జేజమ్మ వచ్చింది ఇక్కడ. నువ్వు చప్పట్లు కొడితే జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది అనుకున్నాము. ఓ జేజమ్మే వచ్చిందా? అరుంధతి ఏంటంటే ఎలా ఉంది? మల్లెమాల వాళ్ళు ఇచ్చే పేమెంట్లకి అయితే అరుంధతి వస్తుంది, మనం ఇచ్చే పేమెంట్కి ఇలాంటి అనుమానం అయితే వస్తుంది. హలో, మల్లెమాల వాళ్ళు అరుంధతి తీక ముందు నన్ను కానీ చూసుంటే అప్పుడే లాక్డౌన్ అయ్యేదంటావా? ఏ అనుషుకి నాకు అనుష్కకి నాకు ఏం తక్కువ? అంశు ముద్దు పేరు అంశు. ఆవిడ్ని చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. మరి నన్ను చూస్తే నిన్ను చూస్తే కూడా పడిపోతుంది. అదిగో పడిపోవాల్సిందే. ఈయన చంపడానికి మన శ్రీదేవి రావాలి కదా. వచ్చాయమ్మా. ఇక్కడ ఏదో ఆపదంటే వచ్చాను. ఇప్పుడు ఇది మామూలుగా యాక్చువల్గా సమస్య ఉందండి, కానీ మీరు శ్రీదేవి అనగారు, అది ఇంకా పెద్ద సమస్యగా మారింది. అది సమస్య పెరిగిపోయింది. ఏటి నేను అత్లక్ సందర్లో లేనేంటి? నువ్వు ఏటి అన్నప్పుడు అది పోలేదు ఏటి. శేఖర్ మాస్టర్ నన్ను చూసాడంటే అమ్ముడు లెస్ట్ కుమ్ముడు స్టార్ట్ చేసింది. ఆర్జీవి చూశాడంటే అమ్మోరుకు బలెత్తాడు. అలా ఉన్నావు నువ్వు. తెలీదా నీకు? మొన్న నాయకుడు తీశాడు కదా, తర్వాత నీతోనే బుక్కుడని. బుక్కుడా? మీ శివగామి రావాలి కదా. శివగామి ఆ శివగామి పిల్లాన్ని జ్యోతిలో పట్టుకొచ్చింది, ఇదైతే కడుపులోనే పెట్టుకొచ్చింది. శివగామి, నువ్వు శివగామి అయి ఉంటే అసలు రాజ్యం ప్రభాస్కి వచ్చేది కాదు, రానాకి వచ్చేది కాదు. ఏమై ఉండేది? నిన్ను వేపలేక అప్పుడే అప్పులు పాలై ఉండేది. అన్ని క్యారెక్టర్లే ఉన్న క్యారెక్టర్లకే కళ్ళు తిరుగుతున్నాయి కానీ ఇంకా నిన్ను వదల బొమ్మాలే వదలా. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. నిన్ను వాడే కాదు, ఎవడేం చేయలేదు, నువ్వు చేయాల్సిందే. నన్ను ఈ సింహాదిలో కుళ్ళబట్టిన నీకు నాకు డౌట్ అండి, వాడిని కుళ్ళబెడితే మీరెందుకు కుళ్ళిపోయారండి? అర్థం కాలేదు నాకు. కూడా అయినా ఈ జబర్దస్త్ లో నేను డిమాండ్ లో ఉన్నాను తెలుసా? వాడు రిమాండ్ లో ఉన్నాను, నీకు తెలుసా? బాలిక ఏమి ఏంటది? ఇప్పుడు వచ్చిందిరా వాయిస్, చాలా కరెక్ట్ గా వచ్చింది వాయిస్. అమరీష్ పురి బాగా బొక్కడిని పానీపూరిలా ఉన్నారు ఇప్పుడు మాత్రం. ఆపండి మీ కబుర్లు, ఇక్కడ నా మాటే శాసనం. దీని వల్ల ప్రొడక్షన్ సర్వనాశనం. మరి కాలకేయ ఏటి విషయం ఏటి? నువ్వు పుడిసి మంటవా ఏటి చెప్పు. పెద్దల దేవ. వాడు బెజ్జల దేవ, ఇది బొజ్జల దేవి, సరిపోయారు ఇద్దరు. దాన్ని చంపేయని అన్నం పెడతా. అరుంధతి చూస్తా ఏంటో చంపే. ఇది అరుంధతి కత్తి. సత్యనారాయణ అరుణు అరుంధతి సత్యం ఉంది, అదే పేరు చెప్తున్నాడు. వాడిని విడిచిపెట్టిన లాయర్ల పేరు లేదు. ఏమే అరుతులోకి సుందర ఏసై చూస్తా ఏంటి బొక్కడా వేసాయి. ముగ్గురు థ్యాంక్స్, ఇంక మీరు వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళేది? వాళ్ళ ముగ్గురిని చంపిందే మేం ముగ్గురు మీతో ఉందామని. నాతోనా? మీ ముగ్గురా? ఏమే చిచ్చి, మీరు వీళ్ళతోనే ఉండండి, నేను మా బావ దగ్గరికి వెళ్ళి. అది కాదే, ఏమే నా మాట ఒకసారి నేను కాదు కానీ అక్కడ ఇద్దరు ఉన్నారు చూసా, వాళ్ళైతే బాగా ఇరుక్కుపోతారు.